నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. పోతే ఏపీ క్యాబినెట్ సమావేశం దాదాపుగా ముగింపు దశకి వచ్చింది. ఈరోజు అనేకమైనటువంటి అంశాలు, దాదాపు 21 అంశాల మీద ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మీటింగ్లో చర్చ నడుస్తూ ఉంది. ఈ అంశాల్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు కనుక చూస్తే, అమరావతి రాజధాని పనులు వేగవంతంగా చేసేందుకు, దాంతోపాటు ప్రధానంగా ఆటో డ్రైవర్లు, కారు డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు వీరికి 15,000 రూపాయలు వీరికి ఆర్థిక భరోసా ఇచ్చేటువంటి అంశం మీద అయితే ఏపీ క్యాబినెట్ మరి నిర్ణయం కూడా తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అంటే ఇటీవల కాలంలో చూస్తే ఉచిత బస్సులు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రారంభించిందో, మరి ఉచిత బస్సులు ప్రారంభించిన తర్వాత మరి అటు క్యాబ్ డ్రైవర్లకు కానీ, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కానీ వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఉచిత బస్సులు నేపథ్యంలో అందరూ కూడా ఉచిత బస్సులకు వెళ్తారు కాబట్టి, ఎక్కువ ప్రత్యేకించి మహిళలకే కాబట్టి ఉచిత బస్సు. సో వీరికి ఎంతో కొంత వ్యాపారం, వారి యొక్క ఉపాధి మీద కాస్త ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి ఉద్దేశంతో 15,000 రూపాయలు మరి ప్రతి సంవత్సరం వారికి ఇవ్వాలనేటువంటి ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరొక అంశం, కీలకమైన అంశం, ఏపీలో మినీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు అధికార ప్రతిపక్ష పార్టీలు. అదేంటది మినీ ఎన్నికల ప్రచారం? మినీ ఎన్నికలు అనుకున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలు 2026 మార్చి తోటి స్థానిక సంస్థల పదవి కాలం ముగుస్తుంది. 2026 జూలై తోటి మండల, జిల్లా పరిషత్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవి కాలం ముగుస్తుంది. 2026 మార్చి తోటి కార్పొరేషన్లు అంటే కార్పొరేటర్లు, కౌన్సిలర్ వారి యొక్క పదవి కాలం ముగుస్తుంది. అంటే మరికొద్ది నెలల్లో, మరొక 3 నెలల్లో స్థానిక సంస్థల సమరం మొదలవుతుంది. సో స్థానిక సంస్థలు ఈసారి పోటీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృఢంగా నిశ్చయించుకుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి స్థానిక సంస్థలకు సంబంధించి స్థానికంగా మరి చాలామందిని నామినేషన్లు కూడా వేయకుండా ఏకగ్రీవం చేశారనేటువంటి ఒక బలమైనటువంటి ఆరోపణ ఆ రోజు ఉన్నటువంటి కూటమి పార్టీలు అంటే తెలుగుదేశం, జనసేన అప్పుడు వారు విరివిరిగానే ఉన్నారు, వారు చేశారు. చాలా దగ్గర అయితే అసలు తెలుగుదేశం పార్టీ ఎన్నికలు కూడా బాయ్కాట్ చేసిన పరిస్థితి. అయితే ఈసారి మరి వైఎస్ఆర్సీపీ మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఓడిపోయినప్పటికీ కూడా ధైర్యం చేసి మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోటీ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ పార్టీ అధినేత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి స్థానిక సమరం అయితే మొదలవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ స్థానిక సమరంలో మరి వైసీపీ ఏ మేరకు మరి నిలబడగలుగుతుంది, ఏ మేరకు సీట్లు సాధించగలుగుతుంది, ఓట్ బ్యాంకుని మరి నిలుపుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాకు 38% ఓట్ బ్యాంక్ వచ్చింది అంటున్నారు కాబట్టి, మరి కొంతమంది లీడర్లు కూడా పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది వెళ్ళిపోయారు కాబట్టి, మరి ఓట్ బ్యాంకు పదిలంగానే స్థిరంగానే ఉంటుందా, లేకపోతే మరి ఆ 38% ఓట్ బ్యాంకులో ఇంకా ఓట్ బ్యాంక్ ఏమన్నా మరి పక్క పార్టీల వైపు వెళ్ళినటువంటి పరిస్థితి ఉందా అనేది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరొక అంశం చూస్తే, పెన్షన్ల క్రెడిట్ కోసం పొలిటికల్ వార్ సాగుతుంది. ఎందుకంటే పెన్షన్లు మరి వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమంలో తెలుగుదేశం మరి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పెన్షన్ల పెంపుదలకు సంబంధించి ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా 3,000 నుంచి 4,000 చేయటం, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2,000 నుంచి 3,000 చేసే క్రమంలో ఏడాదికి 250 మాత్రమే పెంచుకుంటూ వచ్చారు, కానీ ఒకేసారి చేయలేకపోయారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం 3 నుంచి 4,000 చేశారు. వచ్చే ఎన్నికల నాటికి మరి 4,000 నుంచి 5,000 అవుతుంది అనేటువంటి మరొక ప్రచారం కూడా జరుగుతోంది. సో మరి ఈ క్రెడిట్ వార్ ఎవరికి అనే దాని మీద మరి అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. మరొక అంశం చూస్తే, రాష్ట్రానికి భారీగా నిధులు విడుదల, త్వరలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాష్ట్రానికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్కి అనేక శంకుస్థాపనలు కూడా ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో చేయనున్నారు. ఈ అంశాలని